వెల్కమ్ టు బర్డ్ టాక్. ఈరోజు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అతిథి, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొని ఎలా నిలబడాలి. చిన్న చిన్న వాటికే మనం కదిలిపోతుంటాం, జీవితంలో భయపడిపోతుంటాం. ఒక పెద్ద ప్రమాదం జస్ట్ పెళ్ళికి ముందు, ఎంగేజ్మెంట్ ముందు, ఆ ప్రమాదం నుంచి బయటపడి ధైర్యంగా జీవితం మీద పోరాడి గెలిచిన మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ శ్రీనివాసరావు గారు. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. మరి ఈ జీవితంలో పోరాడి సాధించిన సక్సెస్ని బర్డ్ టాక్స్ ద్వారా మా దిలీప్ గారి ద్వారా అందరికీ తెలియజేయడం, ఇది మీరు అన్నట్టు ఒక స్ఫూర్తినిస్తే దీనివల్ల ఎంతో కొంతమందికి నలుగురికి మనోధైర్యం మనోధైర్యం ఇస్తే మనం కూడా మన కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడ మీ ప్రయాణం? దెందలూరు, సత్యనారాయణపురంలో, ఏలూరులో చదువు. సత్యనారాయణపురం అనే చిన్న గ్రామంలో జన్మించి, దెందలూరు మండలం, ఏలూరు జిల్లా, అది వెస్ట్ గోదావరి జిల్లా. హై స్కూల్ కూడా ఒక 2 కిలోమీటర్లు నడిచెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చదువుకుని నేను స్కూల్లో 9th క్లాస్లో స్కూల్ లీడర్గా ఉండి, 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్గా, ఎస్పీఎల్గా ఉండి, అప్పుడు పాస్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉండేది 1985-86లో. మా స్కూల్లో 30 మెంబర్స్ ఉంటే 10th క్లాస్లో ఓన్లీ 11 మెంబర్సే పాస్ అయ్యారు. దాంట్లో నా స్కూల్ ఫస్ట్. స్కూల్ ఫస్ట్ అంటే ఫస్ట్ క్లాస్ రాలేదు, 345 మార్క్సే స్కూల్ ఫస్ట్. అప్పట్లో మళ్ళీ 10th క్లాస్లోనే ఎన్ఎస్ఎస్, ఆ సోషల్ సర్వీస్ అంతా చేసుకుంటూ పాస్ అయ్యి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి, మళ్ళీ అక్కడ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ తోటి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి హాస్టల్ ప్రెసిడెంట్గా, వివిధ సంఘాల నాయకుడిగా చేస్తూ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో, ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మెల్లిగా హైదరాబాద్ రావడం జరిగింది 91లో. రిమోట్ విలేజ్ సత్యనారాయణపురం నుంచి దెందలూరు, దెందలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి హైదరాబాద్కి మన బతుకు తెరువు కోసం వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి ఏం చేశారు? మామూలుగా బేసికల్గా వ్యవసాయదారు కుటుంబం. వ్యవసాయంలో అన్ని రకాల పంటలు వేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. ఎవరి ఇయర్ వ్యవసాయం చేసినప్పుడల్లా 1 ఎకరమో 2 ఎకరాలు అమ్మి ప్రాపర్టీ అమ్ముకుని ఆ డబ్బులతో ఫీజులు కడతా, కాలేజ్ ఫీజులు కానీ, ట్యూషన్ ఫీజులు కానీ, బుక్స్, లేకపోతే మన మెయింటెనెన్స్, అంటే చదువుకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. చదువు. సో వ్యవసాయ కుటుంబం అయినా అలా చదువుకుని కొన్ని ఎకరాలను అలా కరిగించి చదువు కోసం మెల్లిగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక కాస్ట్ అకౌంటెన్సీ చేద్దామని ఇక్కడ కూడా చదువు మొదలుపెట్టి, అలాగే ఎంకామ్ కంప్లీట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా, అంటే కొంచెం ఎంతూజియాస్టిక్గా, అంబిషియస్గా ఉండేవాడిని ఫస్ట్ నుంచి కూడా. ఆస్పైరింగ్గా సండే వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి, అలాగే ఇగ్నో యూనివర్సిటీలో ఎంబీఏ కట్టి దాంట్లో కూడా పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి, మళ్ళీ హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో కూడా డిప్లొమా చేసి, హిందీ కూడా చదివి హిందీ ప్రవీణ్ కూడా పాస్ అయ్యాను నేను. అలాగే కాలేజీలో కూడా ఖాళీగా ఉండేవాడిని, అన్ని అదర్ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఎన్సీసీలో జాయిన్ అయ్యి ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా సాధించడం జరిగింది. సో అన్ని రకాల చాలా ఫిట్గా ఉండేవాడు. సో అలా ఎంకామ్ కంప్లీట్ చేసి, మళ్ళీ పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి, తర్వాత హిందీ ప్రవీణ్, హెచ్ఆర్ఎం డిప్లొమా కూడా కంప్లీట్ చేసి, కంప్యూటర్స్లో కూడా మాస్టర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి, సో తర్వాత ఉద్యోగంలో చేరటం జరిగింది. అలా ఎనర్జీస్ మీకు చాలా. తర్వాత జాబ్ చేశారా? జాబ్లో కొన్నాళ్ళు వర్క్ చేశారా? 5 సంవత్సరాలు జాబ్ చేశాను. తర్వాత నేను ఒక ఆడిటర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను ఫస్ట్, బాలాజీ నాయుడు గారిని. ఆయన దగ్గర ఒక 1 year చేసిన తర్వాత ఆయన వేరే జాబ్లో పెట్టించడం జరిగింది. తర్వాత క్వెస్ట్ అగ్రోటెక్ లిమిటెడ్లో జాయిన్ అయ్యాను ఫస్ట్. అక్కడ 2 సంవత్సరాలు చేసిన తర్వాత లింక్వెల్ టెలిసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక టెలికాం కంపెనీలో జాయిన్. అక్కడ ఒక 5 years వర్క్ చేయడం జరిగింది. ద ప్రాసెస్ ఓన్లీ వైల్ గోయింగ్ టు ద నేటివ్ ప్లేస్, ద ప్రైవేట్ ట్రావెల్స్, ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అప్పుడు మీ పెళ్లి కుదిరిందట కదా? అప్పుడు అవును, పెళ్లి కుదిరి, ఎంగేజ్మెంట్ కూడా కుదిరి, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చి అక్కడ స్కూటర్ పెట్టి బస్ ఎక్కితే కృష్ణ ట్రావెల్స్ లో శ్రీకృష్ణ ట్రావెల్స్ యాక్సిడెంట్ అయిందని విన్నాను. ఆ యాక్సిడెంట్ లో మీకు I lost my left hand. So but I never turned back. అలా ఆ లెఫ్ట్ హ్యాండ్ పోయినప్పుడు ఏమనిపించింది జీవితం పట్ల? ఒక వారం రోజులు బాధపడ్డా. తర్వాత హాస్పిటల్ నుంచే నేను నా తోటి పేషెంట్లు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా
మోటివేట్ ఇన్స్పిరేషన్ చేస్తూ బయటకు వచ్చిన తర్వాత ఐ షుడ్ స్టాండ్ ఆన్ మై లెగ్స్ అని చెప్పి ఫస్ట్ డే నుంచే నేను జాబ్ నుంచి క్విట్ అయ్యి ఓన్ బిజినెస్ చేద్దామని ప్లాన్ చేశాను. బట్ మా యాక్సిడెంట్ ఆఫ్టర్. యాక్సిడెంట్ అయిన తర్వాత బట్ మా ఎండి గారు లింక్వెల్ ఎండి కృష్ణప్రసాద్ గారు హీ నెవర్ అలౌడ్ మీ. సో వర్క్ విత్ యువర్ బ్రెయిన్, నాట్ హ్యాండ్స్ ఆఫ్ వర్క్, ఐ వాంట్ సీ యువర్ బ్రెయిన్ వర్క్ అని చెప్పి ఆయన చాలా ప్రోత్సహించేవారు. అలా ఒక 5 ఏళ్ళు వెళ్ళలేదు ఆయన. సో 99 వరకు పనిచేసిన తర్వాత సార్ ఇంకా నేను ఓన్గా స్టార్ట్ చేస్తానని చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఎండి గారు మిసెస్ రాధారాణి గారు డైరెక్టర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, రాధారాణి గారిని కృష్ణప్రసాద్ గారిని కన్విన్స్ చేసి వాళ్ళని ఒక నా పెద్దలుగా భావించి వాళ్ళకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏదో సాధించాలనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అలా వాళ్ళని కన్విన్స్ చేసి ఆయనతోనే షోరూమ్ ఓపెన్ చేయించాను నెల్లూరులో, టాటా సెల్లర్ షోరూమ్. సో అలా ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, మీ యాక్సిడెంట్ అవ్వటానికి ముందు ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్కు అయిపోయింది, పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లి కొంత దీని కారణంగా ఆగిపోయిందని విన్నాను. అది ఆ సంఘటన మీరు ఎలా తీసుకోగలిగారు? అంటే ఇప్పుడు మనం ఏది కూడా ఒక సంఘటన ఆధారంగా తీసుకుని అలా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. జీవితం ఫ్లో, ఇది ప్రయాణం, భగవంతుడు ఇచ్చిన ప్రయాణాన్ని వచ్చిన ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ కొనసాగించాలి తప్ప ఏదో జరిగిపోయింది అని దాన్నే పట్టుకుని మనం అలా కూర్చుంటూ ఉంటే మనం ముందుకు సాగేది ఎలా? కరెక్ట్. చాలా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చాలా మంది చాలా చిన్న ఇష్యూని పట్టుకొని లైఫ్ అంతా పాడు చేస్తారు. దాన్ని వాటిని అధిగమించి ముందుకెళ్ళి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ముందుకెళ్తే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు గడిచిన దానికన్నా జరగబోయేది చాలా బాగుంటుందేమో అనే ఒక ఊహలో మనం వెళుతూ ఉండాలి, ఆశాభావంతో వెళ్తూ ఉండాలి. సో అలాగే నేను ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. దేవుడు ఒక తలుపు క్లోజ్ చేసి 4 తెరుస్తాడట మీ లైఫ్లో. అలాగే సో నెల్లూరులో మీరు హైదరాబాద్లో ఉన్నా అప్పుడు జాబ్ చేస్తూ 99లో రిజైన్ చేసిన తర్వాత నెల్లూరులో టాటా సెల్లర్ షోరూమ్ తీసుకుని రన్ చేసి నిఖిలా సెల్లర్ అని స్టార్ట్ చేసాం. తర్వాత మా ఎండి గారు కూడా మా కంపెనీ ప్రొడక్ట్స్ విజన్ టెక్ ప్రొడక్ట్స్ని కూడా ఒంగోలు అండ్ నెల్లూరుకి డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఎస్ఓడి బిల్లింగ్ కంప్యూటర్స్, 1 రూపీ కాయిన్ బాక్స్లు, పీవీఎక్స్లు, ఫ్యాక్స్ మిషన్స్తో పాటు టాటా సెల్లర్ షోరూమ్ ఉండేది. ఈ 2 బిజినెస్లని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ వెళ్ళిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు చాలా గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడి అంతా కూడా లాస్ అయింది డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్. టాటా సెల్లర్కి అప్పుడు హైదరాబాద్ లోకల్ యాక్సెస్ ఉండేది కాదు, విజయవాడ ఉండేది. సో బిజినెస్లో ఉన్న టెక్నికల్టీస్ వల్ల మనం చాలా నష్టపోయాం, డబ్బులంతా పోయింది అంతా. కానీ ఏ రోజు వెనక్కి తిరిగి చూడలేదు, అప్పుడు కూడా భయపడలేదు. ఏది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి పెళ్లి ఆగిపోయి నష్టపోయి అయినా కూడా మళ్ళీ ధైర్యంగా నెక్స్ట్ ఏం చేశారు? చాలా అప్పుడు చాలా డిటర్మినేషన్గా ఆలోచించి మా వైఫ్ రజిత, నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? వేరే మ్యారేజ్? ఫస్ట్ మ్యారేజ్, ఐ మీన్ ఆ ఎంగేజ్మెంట్ కుదిరిన మ్యారేజ్ కాదు, అది అక్కడ అయిపోయింది. నా వైఫ్ రజిత, నేను, నా బ్రదర్ల రమేష్ ముగ్గురు ఉండి ముగ్గురు కలిపి 5-6 మనుషులు పనిచేసేవాడు ఆఫీస్లో. సో అలా ఈల్డ్ పెంచి ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకుని ఛాలెంజ్గా తీసుకుని బిజినెస్ని ఫ్లరిష్ అయ్యేటట్టు చేసి అక్కడే మళ్ళీ నెల్లూరులోనే ఒక మంచి కాలనీలో, మన ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అలాగో నెల్లూరులో మాగుంట లేఅవుట్ అంటే ఒక ఫేమస్. అక్కడ పొట్టుదలతో సైట్ కొని ఇల్లు కట్టే అక్కడ. వండర్ఫుల్. ఏది మాగుంట లేఅవుట్లో ఏది మీరు జీవితంలో ఈ పెళ్ళి జరిగి మళ్ళీ ఫైనాన్షియల్గా అక్కడ దెబ్బతిని మళ్ళీ లేచారు, లేచి మళ్ళీ మాగుంట లేఅవుట్లోనే మంచి ఇల్లు కట్టారు. అది ప్రైమ్ ఏరియా. ఇల్లు కట్టిన తర్వాత 5-6 ఇయర్స్ అక్కడ అన్ని కొనసాగ అంతా అరేంజ్ అయిపోయి ఇంకా సెటిల్ నెల్లూరులో అనుకున్న టైంలో మళ్ళీ నేను మామూలుగా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ పని చేసినా నెంబర్ 1లో ఉండాలని కోరుకుంటాను. ఛాయ్ శక్తిలో ట్రై చేస్తా. ఆ ప్రయత్నంలో నిఖిలా సెల్లర్కి మన రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవారు అప్పుడు, హైదరాబాద్ కాకుండా ROAP అనేవారు. ROAPలో వీ యూస్ టు స్టాండ్ నెంబర్ 1 నిఖిలా సెల్లర్. అప్పుడు హైదరాబాద్లో కొంతమంది డీలర్లకి పోటీగా నిఖిలా సెల్లర్ అయితేనే బాగా చేయగలదు అని చెప్పి టాటా సెల్లర్ వారు మేనేజ్మెంట్ భావించి హైదరాబాద్లో కూడా ఇవ్వడం జరిగింది మనకి. మళ్ళీ నేను నెల్లూరు హైదరాబాద్ షటిల్ చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రాసెస్లో మళ్ళీ హైదరాబాద్ రావటం ఒక 2-3 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం మేడకని చెప్పి 2005లో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్.
99లో నెల్లూరు వెళ్ళిన అతను. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత వచ్చేసాం హైదరాబాద్. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత 2003 నుంచే హైదరాబాద్ రెగ్యులర్గా రావటం వెళ్ళటం చేసేవాళ్ళం. 4లో కన్స్ట్రక్షన్ కంపెనీని కూడా మెల్లిగా రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి ఆ రియల్ ఎస్టేటు, టెలికాం 2 చేస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో మెల్లిగా టెలికాం స్టేల్ అవుతూ వచ్చింది. సో ఎప్పుడైతే టెలికాంలో మార్జిన్స్ తగ్గినాయో టెలికాంని మానేసి ఫోకస్డ్గా కన్స్ట్రక్షన్ వైపు, రియల్ ఎస్టేట్ వైపు రావడం జరిగింది. ఈ ప్రాసెస్లో మీరు ఒక చెయ్యి మీకు ఇదైనా కూడా ఒక్క చేతితో స్కూటర్ నడిపేవారని, ఒక్క చేతితోనే కారు నడిపేవారని, అట్లానే తిరిగేవారని నేను అసలు జిల్లాలు ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. ఐ కెన్ డూ, ఐ విల్ డూ. అంతే, ఇక అది అయిపోయింది. ఐ కెన్ డూ, ఐ విల్ డూ. నేను చేయగలను, నేను చేస్తాను. కారు, బస్సు, ట్రాక్టర్ అన్నీ నడపగలను నేను. విత్ వన్ హ్యాండ్. ఐ కెన్ డ్రైవ్. వెరీ ఇన్స్పైరింగ్. ఈవెన్ టుడే ఆల్సో డ్రైవర్ ఏదైనా కారణం చేత రాకపోయినా, లేట్ అయినా, ఐ కమ్ ఆన్ మై ఓన్ డ్రైవింగ్ టు ద ఆఫీస్. 2 చేతులు పట్టుకొనే మాకు భయం అవుతుంటుంది ఈ ట్రాఫిక్లో. అది మీ ధైర్యం గొప్ప విషయం, వెరీ ఇన్స్పైరింగ్. ఆ తర్వాత 2004 తర్వాత ఇంకా మెల్లిగా కన్స్ట్రక్షన్లోకి వచ్చి కన్స్ట్రక్షన్, టెలికాం కూడా కంటిన్యూ చేస్తున్నా. ఆ టెలికాం కంటిన్యూ చేస్తున్న క్రమంలో హైదరాబాద్లో ఐసిఐసి హోమ్ లోన్స్ చేసేవాళ్ళం. టాటా ఇండికామ్కి మాది పెద్ద కలెక్షన్ ఏజెన్సీ. ప్లస్ మళ్ళీ బ్రిటిష్ బ్రాడ్బ్యాండ్ ఐకారా అని ఒక ఇంటర్నెట్ వచ్చింది అప్పుడు. దానికి నేను హైదరాబాద్ చాలా ఏజెంట్. కష్టపడ్డారు. సో 5 ఏజెన్సీలు ఉండేవి. 5 ఏజెన్సీల్లో కూడా నేను నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా టాప్లోనే ఉండేవాడు, టాప్ టాప్ 3లో. ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ ఇన్సెంటివ్ కూడా వచ్చేది. సో అంటే ఏ పని చేసినా నిబద్ధతతో, బాధ్యతతో, మనస వాచ కర్మణ చేయాలనేది నా ఉద్దేశం. ఆత్మవిశ్వాసంతో మీది మెయిన్ అది. Yes. అది మర్చిపోతున్నారు. నిబద్ధతతో చేశారు కానీ ఆత్మవిశ్వాసం, మీ ఆత్మవిశ్వాసం, యూ హ్యావ్ మౌంటైన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకోళ్ళు అయితే ఇంత యాక్సిడెంట్ అయినప్పుడు కుంగిపోతారు. అంటే నేను తప్పుగా కాదు, అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. వండర్ఫుల్. ఆ తర్వాత అంటే ఇంకా 2004లో ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ప్రగతి నగర్లో. అది 16 ఫ్లాట్లు కట్టి నా డాటర్ నిఖిల నిలయం అని పేరు పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం. పాప పేరు నిఖిల. సో నిఖిల నిలయం అని చెప్పి 16 ఫ్లాట్స్ కట్టాం అప్పుడు. ఇవాళ 16 ఫ్లాట్స్ నుంచి 16, 18, 25, 40, 100, 250 సో నుంచి 600 ఫ్లాట్స్ కట్టే స్థాయికి వండర్ఫుల్. ఎదిగి ఇవాళ రాయల్ పెవిలియన్ ఇన్ మోకిలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మోకిలా లాంటి ప్లేస్లో యాక్చువల్గా మోకిలా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ రెడీ ఫర్ అపార్ట్మెంట్. దట్ ఈస్ ఎనీ బిల్డర్స్ ఫీలింగ్, ఈవెన్ ఫర్ మీ ఆల్సో. విల్లాస్కి కొంత ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ రాలేదు అనిపిస్తుంది. అట్లాంటి చోట మీరు అంత ఒక 250 అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేసి అమ్మి సక్సెస్ఫుల్గా మళ్ళీ కొత్త ప్రాజెక్టు క్లోజ్ టు 600-700 అపార్ట్మెంట్స్ చేయటం, అది చాలా అంటే మీ గట్ ఫీలింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండేది? అవును, ఇప్పుడు నేను ఒక వెంచర్ కూడా కంప్లీట్ చేశాను. మోకిలి అవతలకి వెళ్ళి చందీపల్లి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. నేను దాంట్లో ఎంటర్ వెళ్తున్నప్పుడు అందరూ అడిగారు, ఫ్రెండ్స్, కజిన్స్, నీకేమన్నా పిచ్చా ఇలాంటి చోట్ల ల్యాండ్ తీసుకుంటున్నావు అని. అక్కడ ఇష్యూలు ఉన్నాయి ఆల్రెడీ, రైతులు ప్లస్ ఎక్విజిషన్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ప్లాటింగ్ లాగా చేశారా? సో అందులో 27 ఇష్యూస్ ఉంటే 27 ఇష్యూస్ రిజాల్వ్ చేసి అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాడి ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి, ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ పెట్టి అంతా చేసి అక్కడ డెవలప్మెంట్కి తీసుకున్న దాన్ని జోన్ కన్వర్షన్ చేసాము. దాన్ని మన అగ్రికల్చర్ నుంచి R1 అయింది. R1 నుంచి హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ తోటి హెచ్ఎండిఏ వెంచర్ లాంచ్ చేసాం. చేసిన తర్వాత కూడా కొన్ని ఇష్యూలు వచ్చినాయి. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ డెవలప్మెంట్కి ఇచ్చారో డీజీపీ హానర్ చేయక ఎక్స్ట్రా కావాలని అడిగి, సో రకరకాల రియల్ ఎస్టేట్ కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా అన్నిటినీ అధిగమించి ఇప్పుడు దాన్ని కంప్లీషన్ చేసి వర్క్స్ ఓసీకి అప్లై చేసి అలా పక్కన పెట్టాం. ఓసీకి అప్లై చేసి ఉంచాం. ఆ సందర్భంలో రోజు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని ఎవ్రీడే. మోకిలా వెళ్తూ ఉండేవాడిని. మోకిలాలో ఎందుకు చేయకూడదు అని అప్పుడు మోకిలాలో కూడా పరిస్థితి చేసి 2017లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2018 జూన్లో మొదలుపెట్టి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అందరూ నాకు ఒక వెల్విషర్స్, పెద్దలు బిల్డర్స్ ఫోన్ చేసి చాలా ధైర్యమైన డెసిషన్ తీసుకున్నాను, ఒకసారి ఆలోచించు. 2018లో మోకిలాలో అంటే నియోపోలిస్ ఇవే లేవు, నార్సింగ్ ఇవే లేవు. హానెస్ట్గా అవును. సో నేను కూడా క్వశ్చన్ చేసుకున్నాను వచ్చేటప్పుడు, యామ్ ఐ డూయింగ్ రైట్ థింగ్ అని.
అంటే అప్పుడు ఏమనుకున్నాను, ఒకవేళ కొనకపోతే ఏం చేద్దాం, కొనకపోతే మనం ఎందుకు కొనరు, కొనకపోవటానికి కారణం ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. వీ విల్ ప్రొవైడ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్. అవసరమైతే 2 మినీ బస్సులు కొని పెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి కమ్యూటింగ్కి కమ్యూనిటీ డ్రాప్ చేసి తీసుకెళ్దాం, స్కూల్కి పికప్కి డ్రాప్కి పెడదాం. అంతేగాని ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆలోచిద్దాం, కానీ కొనరేమో అనే ఉద్దేశంతో ఆగకూడదు అని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అమ్మి విత్ ఆల్ ఎమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీ కరేజే ఎక్కడ కూడా. కట్టి అమ్మి సక్సెస్ఫుల్గా బయటకు రాగలిగాం. మోకిలాలో 2017లో అక్కడ ప్రాజెక్ట్ తీసుకొని కంప్లీట్ చేసి అమ్మి వండర్ఫుల్. మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు మళ్ళీ ఒక అది వివాంత సెంట్రల్ కోర్ట్ అండ్ అనెక్స్ అది. దాని తర్వాత వివాంత ప్రైడ్ అని ఇంకొకటి కట్టడం జరిగింది. అది ఎందుకు కట్టామంటే ఒక రైతు ఎక్కడో డబ్బులు ఇచ్చి ఇది వేరే వాళ్ళకి ఇస్తే, మాలకుమార్ అని ఒక అతను లోకల్ రైతు ఇబ్బంది పెడుతుంటే అక్కడ డబ్బులు కట్టాలి, ఇతను డబ్బులు ఇవ్వట్లే. అతను డబ్బులు ల్యాప్స్ అయిపోతాయని వాళ్ళు ఎవరి ద్వారా తెలిసిన ద్వారా నా దగ్గరకు వచ్చి, మీరు కాపాడకపోతే నేను మందు దాకా చచ్చిపోతాను, నాకు దిక్కు లేదు, నన్ను ఇట్లా మోసం చేశారు వేరే వాళ్ళు అన్నారు. నేను రైతు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే నేను వెళ్ళి ఫస్ట్ నుంచుంటా అక్కడ. ఒరిజినల్ రైతు ఫ్యామిలీ, నాకు రైతు కష్టం తెలుసు. నేను అన్ని రకాల వ్యవసాయం పంటలు పండించిన వాళ్ళం మేము. మా చిన్నతనం నుంచి మేము అన్ని పంటలు కల్టివేట్ చేసి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అప్పుడు అతనికి చెప్పి ధైర్యం చెప్పి, నేనున్నాను ఏదో ఒకటి చేస్తానని చెప్పి మళ్ళీ అది తీసుకుని అతనికి కావాల్సిన డబ్బులు సమకూర్చి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూసి అతనికి ఈ అపార్ట్మెంట్ 50 ఫ్లాట్స్ కూడా కట్టి అక్కడ సెంటర్లో రెండో ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ ల్యాండ్ కొని 600 అపార్ట్మెంట్స్, దట్ ఈస్ హ్యూజ్. ఎస్, 570 ఫ్లాట్స్ అది. అండ్ ట్విన్ క్లబ్ హౌస్ అది. వావ్. రాయల్ పెవిలియన్ విత్ ట్విన్ క్లబ్ హౌస్, టెర్రస్ ఎమ్యూనిటీస్, గ్రౌండ్ ఎమ్యూనిటీస్ అండ్ పోడియం లెవెల్ ఎమ్యూనిటీస్. వండర్ఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో అన్ని హంగులు ఉండాలి అనేది ఒక దృఢమైన సంకల్పంతో ఉంటుంది. అది ఏదో ఒక అపార్ట్మెంట్ కట్టాం, వాల్స్తో నిర్మించాం, వెళ్ళిపోదాం అనేది ఉండదు. అది కాక మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చి ఎదురు ఒక సైట్ వస్తే ఇక్కడ ఈ 2 క్లబ్ హౌస్లో ఇవ్వలేని ఫెసిలిటీస్ ఇంకేముంటాయి అని ఐడెంటిఫై చేసి ఆపోజిట్లో మళ్ళీ 1,20,000 ఎస్ఎఫ్టీకి ఐటీ కమ్ షాపింగ్ పర్మిషన్ తీసుకుని ఇప్పుడు 8G+8 ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ కూడా ఆపోజిటే కడుతున్నాం. అంటే మన రాయల్ పెవిలియన్లో ఏమైతే సమకూర్చలేమో అవన్నీ కూడా ఎదురుగా తీసుకురావాలి. ఒక జాకీ స్టోర్ అని అర్ను గార్మెంట్స్, ఒక మహేంద్ర షోరూమ్. ఐ మీన్ ముక్లా నుంచి ఇటు నార్సింగ్ వైపు రాకుండా అక్కడ సెల్ఫ్ సఫిషియెంట్. ఎస్. సో ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద ఏరియా గ్రోత్ ఆల్సో. I just want to sell apartments, don't want to sell apartments. I want to contribute to that area. Social infra development. Yes, social infra లో పార్టిసిపేట్ చేయాలి డెవలప్మెంట్లో. అలాగే ఇది అపార్ట్మెంట్స్ అది కట్టిన తర్వాత మన కస్టమర్ల ద్వారానే ఒకటి తీజ్ అనే సెలూన్ వాళ్ళు మన కస్టమర్లు వాళ్ళతో పెట్టించు, 2 చాలా బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, 2 ఓగు అని ఇంకో సెలూన్, 3 నా ఫ్రెండ్సే కుకూన్ అని 3 సెలూన్లని మోకిలాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వండర్ఫుల్. సో మన ద్వారా. సో అట్లా మోకిలా స్పీడ్ ట్రాక్షన్ లోకి వచ్చేసి ఇంకా ఇప్పుడు మీరు ఆ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చింది దానికి మోకిలా ఏరియాకి. మీ కన్స్ట్రక్షన్ లో మీ యూఎస్పీ ఏంటి? కన్స్ట్రక్షన్ లో అంత సక్సెస్ఫుల్ గా మీరు మనము అగైనెస్ట్ ఆర్డ్స్ మోకిలా లాంటి ప్లేస్ లో కట్టి సక్సెస్ఫుల్ అవటానికి ఎన్సిడి ఎప్పుడు కూడా ఏంటంటే స్పీడ్ అండ్ క్వాలిటీ, టైం బౌండెడ్. ఆ టైంకి అది అవ్వాల్సిందంటే 100 అయినా 600 కట్టాల్సిందే. సో వాట్ ఎవర్ క్వాలిటీ వీ మెన్షన్ వీ డెలివర్ at least 10% plus, not less than anything. Minimum 10% plus ఉంటుంది. ఆ పారామీటర్స్ పెట్టుకుని ప్లస్ మనకు స్ట్రాంగ్ టీమ్ ఉంది. ద ఎన్సిడి టీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ లాంగ్ స్టాండింగ్. సో మార్కెటింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన 22 years నుంచి ఈజ్ విత్ మీ. ఎవరైతే డాక్యుమెంటేషన్ లీగల్ అంతా చూస్తారో ఈజ్ మై కాలేజ్ మేట్ సిన్స్ 88 ఈజ్ విత్ మీ. మెంటర్ చేశారు. మై బ్రదర్, he worked for army for 22 years, Mr. Suresh. He takes care of entire construction operations. Then myself. ఇప్పుడు పిల్లలు సెకండ్ జనరేషన్ యశ్వంత్ నిఖిల కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చి సివిల్లో చదువుకుని వచ్చి ఆఫీస్లో జాయిన్ అయ్యి దే ఆర్ స్ట్రెంథనింగ్ ద ఆపరేషన్స్ నౌ. హోమ్ టీమ్. ఎస్, ఆల్మోస్ట్ లైక్ హోమ్ టీమ్. ఇమేజ్ కూడా పెద్ద. అండ్ అదర్ ఎంప్లాయీస్ అకౌంట్స్లో ఉన్నాడు కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కానీ మినిమం 5-6 years 8 years 9 years నుంచి పనిచేసేవాళ్ళే. ఒక 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2-3 నేనే పంపించేశా.
వాళ్ళకి సెల్ఫ్ బిజినెస్ ఏర్పాటు చేసి ఎక్స్ప్లోర్ చేసి మీరు కూడా బిల్డర్ అవ్వండి, మీరు కూడా బిజినెస్ చేసుకోండి అని. ఒక అతను రియల్టర్గా వెళ్ళాడు, ఒక అతను బిల్డర్గా వెళ్ళాడు, ఇంకొక అతను వేరే చోట సెట్ చేశా. ఇంకొక ఈశ్వర్ అని ఒక కుర్రాడైతే మీడియాలోకి వెళ్ళాడు, TV9 విజయవాడ హెడ్గా పనిచేస్తున్నాడు. సో వాళ్ళందరూ కూడా మిలాడ్ అని, గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు. సో అంటే అలా ట్రైన్ చేసి టెరిఫిక్గానే ఉంటుంది జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళందరికీ నా దగ్గర అలా ట్రైన్ చేసి ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఏదో ఒకటి మనం సపోర్ట్ చేసి పంపించేస్తూ ఉంటాం. ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా ప్రాబ్లమ్స్ అంటున్నారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇట్లాంటి టైంలో మొన్న మధ్య మీరు ఒక పెద్ద ఫంక్షన్ చేసి మీ కస్టమర్స్ అందరిని పిలిచి వాళ్ళని హానర్ చేసి ఎవ్రీబడి థాట్ మీరు కొత్త ప్రోడక్ట్ ఏదో లాంచ్ చేసి అమ్ముతున్నారేమో ఏదో అనుకున్నారు. కానీ మీది యాన్యువల్ సెలబ్రేషన్ లా చేసి మీ కస్టమర్స్ని మీరు గౌరవించి అదంతా బాగా ఇట్ వెంట్ వెల్. అంటే ఒక రకమైన గుడ్ ఫీలింగ్ వచ్చింది అందరిలో. మీకు అది మీరు అంటే కస్టమర్ రిలేషన్షిప్లో మీరు అలా ఎక్కువ చూస్తారా? ఎస్, మీరు చెప్పినట్టు దిలీప్ గారు బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ నేను అదనే కాదు, మామూలుగా ఎవరి ఇయర్ నవంబర్లో కార్తీక మాసంలో వనభోజనాలు పెడతా. మినిమం 1000 నుంచి 2000 వరకు వస్తారు మధ్యలో ఇన్ బిట్వీన్. ప్రతిసారి మా వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మా ఆఫీస్ స్టాఫ్. సార్ మీరు ఇవాళ ఈ సంవత్సరం ఎంతమంది అనుకుంటున్నారు సార్ అంటే అరౌండ్ 1000 to 1200 అంట. వాళ్ళు 1500కి ముందే వంట ప్రిపేర్ చేపిస్తారు. అంటే అట్లా ఓవర్వాల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. అట్లాగే వివాంత సెంట్రల్ కోర్ట్ అండ్ ఎనెక్స్ కట్టినప్పుడు కూడా హ్యాండ్ ఓవర్ చేసి కార్తీక మాసంలో కొండవీటి జ్యోతిర్మయ్య గారిని పిలిచి ఒక భక్తి పూజ పెట్టించి డే టైంలో భోజనాలు పెట్టి కీస్ హ్యాండ్ ఓవర్ చేశాను. నైటు యంగ్ బాయ్స్ అందరికీ స్పెషల్ పార్టీ పెట్టి నాన్ వెజ్ పెట్టి వాళ్ళందరికీ ఇది చేశాం. అలాగే మొన్న రాయల్ పెవిలియన్ బ్లాక్ ఏ అండ్ ఇది హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా ఆఫీస్లో అందరికి పిలిచి కీ హ్యాండ్ ఓవర్ ఫంక్షన్ విత్ లంచ్. సో ఆల్వేస్ లవ్ టు ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్స్. ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ ప్రాజెక్ట్లో కూర్చుని వచ్చిన ప్రతి కస్టమర్ని నేను మాట్లాడతాను. కొనకపోయినా మీకు కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, డీటెయిల్స్ అడగండి, డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి క్లారిఫై చేసి ఐ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్. అలాగే రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు కూడా ఆ 2 గంటలు 5-6 రిజిస్ట్రేషన్ ఉంటే 5-6 కస్టమర్లతో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్లతో స్పెండ్ చేస్తా. అలాగే ఏ ప్రాబ్లం ఉందని చెప్పినా పాత వెంచర్ అయిపోయిన వెంచర్ అయినా సరే వెళ్ళి అక్కడ కలిసి వస్తా. మీరు నమ్మరు, 4th యానివర్సరీ 3rd యానివర్సరీ జరుగుతుంది వివాంత సెంట్రల్ కోర్టులో. నన్ను పిలిచారు. బిల్డర్ 3rd యానివర్సరీకి వెళ్ళాల్సిన పనే ఉంది, వాళ్ళ మీటింగ్ ఏదో పెట్టుకుంటున్నారు. బట్ దే కాల్డ్ మీ. నేను వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడిన తర్వాత చెప్పాను, నేను ఏమైనా ఇష్యూలు ఉన్నా వీఆర్ హియర్ టు సపోర్ట్. మీకు ఎవరు ఏం వరీ వస్తుంది, పక్కన ఇంకొక అపార్ట్మెంట్ మొదలు పెడుతున్నాం, మీరు కొత్తవేడు దూరంలో మీరు పిలిస్తే పలుకుతాం అని చెప్పడం జరిగింది. ఒక ఆయన సురేంద్ర గారిని సింగరేణిలో జనరల్ మేనేజర్ చేసి రిటైర్ ఆయన, ఇంకా కొందరు పెద్దలు అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఇంకా వేరే రెసిడెంట్స్ అందరూ కూడా. మాకు ఒక్కొక్కరికి 4, 5, 6 అపార్ట్మెంట్స్ ఉన్నాయి సిటీలో. బట్ బిల్డర్ ఇంటరాక్షన్ ఎప్పుడూ ఇలా చూడలేదు. అలాగే బిల్డర్ మేము పిలవంగానే ప్రతి యానివర్సరీకి వస్తున్నారు. వినాయక చవితి మేమే సెలబ్రేట్ చేస్తాం, భోజనాలకి వాటికి నేను వెళ్తాం. అలాగే రంజాన్ వాటికి కూడా వెళ్తాం. వెళ్ళి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాం, పిల్లలు మేము కూడా. స్టాండింగ్ ఓవేషన్ తోటి క్లాప్స్ కొట్టించాడు. సో ఒక బిల్డర్కి కస్టమర్లు అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్ బిగ్ రెస్పెక్ట్, బిగ్ హానర్. ఆల్ కంప్లైంట్స్ ఉంటాయి. అవును. అలాగే ఇవాళ మళ్ళీ మొన్న ఏదో ఇష్యూ వస్తే పార్కింగ్లో దుమ్ములు వేర్ అండ్ టైర్ వల్ల ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. రిక్వెస్ట్ చేశారు అసోసియేషన్ వాళ్ళు అంతా వచ్చి కలిసి, గురుగారు మీరు చేసి పెట్టాలని. నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పి ఎస్టిమేట్ టీంని పంపిస్తే సర్టిఫికెట్ పంపించారు, అప్రిషియేషన్ సర్టిఫికెట్. ఎన్సిడి ఎప్పుడు ఇలా ఉండాలి, ఇట్లా మీరు నాట్ ఏ బిల్డర్ అని చెప్పి ఒక అసోసియేషన్ తరఫున ఒక అప్రిషియేషన్ సర్టిఫికెట్ పంపించారు. ఇవాళ బిల్డర్ని ఒక భూతంలాగా, ఒక దయ్యంలాగా చూసే పరిస్థితిలో బిల్డర్ని ఒక ఫ్రెండ్ లాగా, వెల్విషర్ లాగా చూసే అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. బిల్డర్లు కూడా చాలా మంది, 100కి 90 మంది వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళ పిల్లల్ని లవ్ చేసినట్టే ఆ ప్రాజెక్ట్ని కాపాడుకోవాలని చూస్తారు. ఎక్కడో ఒక 5-6 మాత్రమే ఉంటారు. ఆ చూసే పర్సెప్షన్ కూడా మారాలి. కస్టమర్లు కూడా వెళ్ళి మాట్లాడుకుని చేసుకునే విధానాన్ని బట్టి మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. సో అట్లా కస్టమర్లే కాకుండా ఇప్పుడు ఎన్సిడి రాయల్ పెవిలియన్లో దగ్గర 750 నుంచి 800 మంది వరకు ఉంటారు అట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ప్లస్ సూపర్వైజర్లు, ఇంజనీర్లు అంతా. ఎవ్రీ మంత్ ఒకసారి వాళ్ళకి అన్ని రకాల వంటలతో వండించి మా పిల్లలు మేము వెళ్ళి వడ్డిస్తాం వాళ్ళకి. బికాస్ దేర్ బ్లెస్సింగ్ షుడ్ బి దేర్. వాళ్ళు కడుతున్నారు,
సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏదో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన కోసం పనిచేస్తున్నారు. ఉమ్, సో అలా ఆ సెలబ్రేషన్స్ అంటే నాకు ఇష్టం. 10 మందికి పెడతాం అంటే ఇష్టం. 10 మందితో మింగిల్ అవ్వడం అంటే ఇష్టం. నేను ఇష్యూ ఉంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని సాల్వ్ చేయడం అంటే కూడా బాధ్యతగా తీసుకుంటాను. ఈ హైడ్రా వల్ల బాగా సేల్స్ ఆగిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు కదా, మీకు ఒక అవగాహన ఉంది. మీరు ఐ థింక్ వెస్ట్ జోన్ చైర్మన్, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. క్రెడాయిలో కూడా వాళ్ళు పట్టుబట్టి మిమ్మల్ని చేర్చుకున్నారని విన్నాను. క్రెడాయిలో జాయిన్ అయ్యాను. నెరాడ్కోల్ స్టేట్లో కూడా పట్టుబట్టి మొన్న జాయిన్ చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ హైడ్రా వల్లనే ఒక డిస్కషన్ జరుగుతుంది. నిజంగా హైడ్రా ఈజ్ మెంట్ టు ప్రిజర్వ్ లేక్స్ అవును, ప్లస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఎవడన్నా కబ్జా చేస్తే అది, కానీ దానివల్ల రియల్ ఎస్టేట్ ఆగటం అనేది నాకు కూడా ఎందుకు డైజెస్ట్ కాదు. అది చెప్పడం అది మిస్నుమారమేమో అనుకుంటాను. మీరేమంటారు? మనము చూస్తే దిలీప్ గారు, ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఒక కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు విన్నర్స్ లూజర్స్ రెండు ఉంటారు. ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అది ఏది ఎక్కువగా సర్వ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎనీ రిఫార్మ్ ఎందుకు తీసుకొస్తాం? ఎక్కువ మందికి బెనిఫిట్ జరగాలి. అందులో భాగంగా మన ప్రభుత్వం ఈ హైడ్రాని తీసుకురావడం జరిగింది. కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చేమో, కానీ అది భూతంలాగా చూపించి అట్లా మార్కెట్లో స్ప్రెడ్ అయిందేమో. కానీ హైడ్రా అంత స్ట్రిక్ట్గా ఉండి వాటిని ప్రొటెక్ట్ చేయడం వల్ల డెఫినెట్గా మనకి మానవాళికి అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఫ్యూచర్లో. చిన్న ఇబ్బంది మిస్రిప్రజెంటేషన్ వల్ల కొంతమంది భయపడ్డారు. బట్ హైడ్రా ఏం చెప్తుంది? చెరువులు నాళాలు ఆక్రమించితేనే దే విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ సర్టన్ ఏరియా సర్టన్ పీరియడ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశారు. అది లేనప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అవును, ఇది ఊరికే. మరి ఈ హైదరాబాద్ ఈ స్లో అయింది కదా కొంత, అంటే మేబీ మీకు స్లో కావాలేదో, మూకిలలో మీరు మీ పర్సనల్ స్ట్రెంగ్త్తో మీరు అమ్ముతున్నారు. కానీ ఓవరాల్గా సినారియో ఏంటంటే రియల్ ఎస్టేట్ సేల్స్ హ్యావ్ కమ్ డౌన్, అంతే కదా? అవును. ఇలా ఈ కర్వ్ ఎందుకు వచ్చిందంటారు? అంటే మీరు చూస్తే మనకి సైకిలిక్ వే ఇదంత బిజినెస్ కూడా. సైకిల్ మూవ్ అవుతున్నప్పుడు అప్ అండ్ డౌన్ సహజం. ఒక పీరియడ్లో మనం 2019లో పీక్లో ఉన్నాం. అవును. 2021 కరోనా వచ్చిన తర్వాత, కరోనా వెళ్ళిపోగానే సేల్స్ సో డ్రాస్టికల్గా ట్రెమెండస్గా ఇంప్రూవ్ అయింది. విపరీతంగా పెరిగిపోయింది. స్ట్రైట్ వెళ్ళిపోయింది. ట్రంప్ యుఎస్ లో ఇచ్చిన మనీ అంతా హైదరాబాద్ వచ్చింది, వెళ్ళిపోయింది. సో మనకి సేల్ తగ్గింది అని ఇవాళ కూడా ఒప్పుకోను సార్. ప్రొడక్షన్ ఎక్కువైందంట. సో మీరు డిబేట్ చేయడానికి రెడీ అంటే ఆ సబ్జెక్ట్ మీద నేను గంట కూడా మాట్లాడతా. నేను బాగానే అమ్ముతున్నాం, మా నైబర్స్ బాగానే అమ్ముతున్నారు. మీరు 1250 SFT నుంచి 3000 SFT వరకు ఉన్న 2 bedroom 3 bedroom ఫ్లాట్లు ఎక్కడ మిగలట్లేదు, అయిపోతున్నాయి. హ్యాపీగా సేల్ అవుతుంది. ఈ హై అండ్ 10,000 స్క్వేర్ ఏదైతే 5,000 స్క్వేర్ ఫీటు 7,000 స్క్వేర్ ఫీటు 10,000 స్క్వేర్ ఫీటు ఉన్నాయి మాత్రమే కొంచెం స్లోగా వెళ్తున్నాయి. దాని ఇంపాక్ట్ వల్ల అవి స్లోగా వెళ్తాం వల్ల అందరూ స్లోగా అయిపోతుందేమో అనే ఒక అపోహలో కొందరు బయటకు రావటం కొనటం మానేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఎందుకని? కొన్ని సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ డమాలని, అవును, విపరీతమైన అలాంటి క్యాన్వాస్ వల్ల సాధారణ ప్రజలందరూ కూడా దాని భయభ్రాంతులకు గురై సేల్ని హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ మాత్రమే, ప్రైస్ తగ్గుతుంది, పర్చేజ్ హోల్డ్ చేస్తున్నారు, ప్రైస్ తగ్గిద్దామని. బట్ ఐ యూస్ టు టెల్ సో మెనీ టైమ్స్ ఆల్ మై కస్టమర్స్కి, మా కస్టమర్ ఫ్యామిలీ అందరికి ఏమని, పొరపాటును కూడా ప్రైస్ అనేది తగ్గటం జరగదు. దేర్ ఆర్ సమ్ రీజన్స్. ల్యాండ్ ప్రైస్ తగ్గుతుందా? తగ్గదు. ఎనీ మెటీరియల్ ప్రైస్ తగ్గిద్దా? పెరుగుతానే ఉంటుంది. లేబర్ కాస్ట్ తగ్గిద్దా? తగ్గదు. ఏ ప్రైస్ తగ్గినప్పుడు బిల్డర్కి వచ్చే 5-10% మార్జిన్లో మాత్రమే ఉన్న 100 రూపాయలు 50 రూపాయలు తగ్గించగలడు. కానీ బట్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అయితే ప్రైస్ తగ్గదు. బట్ ఇది తగ్గలేదు, కానీ పెరగవలసినంత పెరగకుండా ఆగింది. సపోజ్ 6,000 రూపాయలు అమ్మాల్సిన SFT 5,000 ఉంటే 5,000లోనే నడుస్తుంది. అలా 5,500 5,000లోనే. సో కస్టమర్ కూడా చాలా వెరీ 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 రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇది. ఎందుకంటే మీరు 6,500 7,000 రూపాయలు పెట్టి కొనాల్సిన SFT 5,500 6,000లో దొరుకుతుంది. సో ఒక 6 నెలలు సంవత్సరంలో డెఫినెట్గా మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ 5,000 రూపాయలు అమ్మే SFT 7,000 7,000 అమ్మే 9,000 8,000 పెంచక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు బిల్డరు కొంత ప్రాఫిట్లో నుంచి తగ్గించుకుని ఆ లైవ్లీహుడ్ కోసం, ఆ బ్యాలెన్స్ షీట్ చేసుకోవటం కోసం, సైకిల్ ఆగకుండా నడపడం కోసం
కట్టడానికి కాస్ట్ టు కాస్ట్ అమ్ముతున్నారు. ఉమ్, బట్ ఎక్కువ రోజులు అది కూడా చేయలేరు. అవును. దే హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రైస్. సో ఆ ర్యాలీ స్టార్ట్ అవ్వకముందు కొనుక్కున్న వాళ్ళందరూ మంచి ప్రైస్లో కొనుక్కున్నట్టే అదృష్టవంతులే. సో ఈ పెద్ద యూనిట్ల వల్ల కొంచెం మార్కెట్ స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది, కానీ హైదరాబాద్లో సేల్స్ ఏం తగ్గలేదు. మీరు రిజిస్ట్రేషన్ డేటా చూస్తే ఈ జూన్లో కూడా 6,193 ఎన్నో రిజిస్ట్రేషన్స్ అయినాయి, హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్. అవును. సో రిజిస్ట్రేషన్స్ వైజ్ కానీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కానీ వాల్యూ కానీ ఎక్కడ తగ్గలేదు. సో అది మీ కాన్ఫిడెన్స్. అంటే మీలో మామూలు వాళ్ళు నాలాంటి వాళ్ళ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఐ మీన్ కాన్ఫిడెన్స్ ఈజ్ రియల్లీ వాట్ వి కాల్ పౌరింగ్ ఇన్ అంటే నాది భయపడే స్వభావం కాదండి. ఫస్ట్ నుంచి. ఇవాళ కూడా నేను 15-16 గంటలు పనిచేస్తా. బా. మార్నింగ్ 5:30కి లేస్తే నైట్ 11 వరకు అవైలబుల్ ఉంటా. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఒక కస్టమర్ మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చా చిన్న విషయం గురించి. ఉమ్, అంటే అంత యాక్సెస్లో ఉంటాం. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్. తర్వాత ఎక్కడ నా సప్లయర్ కానీ నా ఎంప్లాయీ కానీ నా దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ మాకు డబ్బులు రావాలి అని అడిగే పరిస్థితి కూడా తీసుకురాను. వాళ్ళు పెట్టిన ఒక స్టిపులేట్ పీరియడ్ పెడతాం, 48 అవర్స్ 72 అవర్స్. చెక్కింగ్ అయిపోయి టేబుల్ మీద రాగానే చెక్ రాసి ఇచ్చేస్తాం. ఈ పరిస్థితుల్లో టుడే అంత స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేస్తాం, ఆన్ టైం, 0 డెట్తో మెయింటైన్ చేస్తాం మేము. వావ్. అంటే అంత సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. మొత్తం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. సో రెరా ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని రెరా అకౌంట్ నుంచి కన్స్ట్రక్షన్కే ఉపయోగిస్తాం. మన ప్రాఫిట్ తీయం, బయట దాంట్లోకి మన పెట్టుబడి తీయం, ప్రాజెక్ట్ అయిన తర్వాత తెస్తాం. సో అలాగే ధైర్యంతో పనిచేస్తా. మామూలు ధైర్యం, టన్స్ ఆఫ్ కరేజ్. ఐ కెన్ డూ, ఐ విల్ డూ. ఎవరిని మోసం చేయాలని కానీ లేకపోతే అబద్ధం చెప్పి ప్రోడక్ట్ అమ్మాలని కానీ ఉండను. ఏమి నమ్ముతారంటే, నేను ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, దాని వెనకాల నా ఫోటో ఉంటుంది, నేనే వెళ్తాను రిజిస్ట్రేషన్కి. జీవితాంతం నా ఫోటో వాళ్ళకు ఉంటుంది. అంటే నేను వాళ్ళతో ఉంటా. సో వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను అమ్మిన ప్రోడక్ట్ ద్వారా నా బాధ్యత ఓనర్షిప్ తీసుకుంటా. అకౌంటబిలిటీ. ఒక ప్రాజెక్ట్ అమ్మిన తర్వాత ఒక 10-12 లీగల్ నోటీసులు వచ్చినాయి కస్టమర్లకు. ది గాట్ పానిక్. వాళ్ళు ఎక్కడో వాళ్ళ వెస్ట్ బెంగాల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. నేను అందరితో మాట్లాడి ఇలాంటి సహజము రియల్ ఎస్టేట్లో, ఎందుకంటే మన అనార్గనైజ్డ్ సెక్టార్ ఇప్పుడే ఆర్గనైజింగ్ వైపు వెళ్తుంది. మీరు ఎవరూ భయపడద్దు. ఇవన్నీ కూడా ఊరికే భయపెట్టే నోటీసులు, ఏదో పార్టీషన్ షూట్ అనో అదనో ఏదనో, మేము సంతకం పెట్టలేదనో, మా తాత అమ్మాడు, మా నాన్నగారు అమ్మారు అని చెప్పి రకరకాల వ్యవహారాలతో వస్తూ ఉంటాయి అని చెప్పి వీ హావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ అండ్ కంప్లీటెడ్ దట్ థింగ్. కన్స్ట్రక్షన్లో ఛాలెంజెస్ ఏంటండి మీ ఎక్స్పీరియన్స్లో? వాట్ ఆర్ ద ఛాలెంజ్? బాగా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ కదా కన్స్ట్రక్షన్, ఎస్పెషల్ హైదరాబాద్లో తెగ వచ్చేస్తున్నాయి ప్రాజెక్ట్స్, హై రైజు ఇట్లా కదా. సో మనకి ఈ ప్రొఫెషనల్ హెజార్డ్స్ అండ్ బిజినెస్ హెజార్డ్స్ చాలా ఉన్నాయండి. రకరకాల డిపార్ట్మెంట్స్కి ఆన్సరబుల్ బిల్డర్. చాలామంది అనుకుంటారు బిల్డర్ వైట్ షర్ట్ వేసుకుని ఆడేదో స్కార్పియోనో సఫారియో కారు ఇన్నోవా వేస్తుంటే సో ఈజ్ వెరీ వెరీ లగ్జరియస్ మ్యాన్ అనుకుంటారు. బయటికి మాత్రమే అది, లోపల అతనికి ఉండే వేదన, బాధ, ఇబ్బందులు చాలా ఉంటాయి అనమాట. అణువణువు ఇబ్బందిగానే ఉంటుంది. ప్రతి స్టెప్ మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది అంటే ఒక ఆనందం, అయిన తర్వాత మన ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ వచ్చిందంటే ఒక ఆనందం, ఫైర్ అథారిటీ వచ్చిందంటే ఎవడో ఒక నోటీస్ ఇస్తాడు. రకరకాల వీటన్నిటిని అధిగమించి ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇరిగేషన్ కంట్రోల్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ తీసుకుని మనం హెచ్ఎండి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల స్క్రూటనీస్ ఉంటాయి. రెవెన్యూ స్క్రూటనీ, లీగల్ స్క్రూటనీ, టెక్నికల్ కమిటీ, అన్నీ అయిన తర్వాత మళ్ళీ అది అన్నీ దాటుకుంటూ వచ్చి అదైన తర్వాత మళ్ళీ లోకల్ బాడీలో పర్మిషన్ తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత మళ్ళీ రెరాకి వెళ్ళాలి. రెరా అయిన తర్వాత మళ్ళీ లేబర్ చెస్ కట్టి లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలు పెడితే రకరకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కొన్ని మెన్షన్ చేయలేము మనం. రకరకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవును. సో ఇన్నిటిని తట్టుకుని ఇంతమందికి ఆన్సర్ చెప్తూ అతను చేసేదాన్ని నిబద్ధతతో చేసుకుంటా టైంలో డెలివరీ చేయాలి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఎలా వచ్చినాక బాగా మెటల్ స్ట్రైక్ వస్తుంది, శాండ్ స్ట్రైక్ వస్తుంది, లేదా సిమెంట్ స్ట్రైక్ వస్తుంది. వీటన్నిటిని కూడా అధిగమించి ఆన్ టైంలో కంప్లీట్ చేయడం ఒక బిగ్ ఛాలెంజ్. ఇంకొకటి మళ్ళీ వెదర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ మేలో మనకు వర్షాలు కురిసినాయి.
దానివల్ల చాలా ఇంపాక్ట్ అయింది ఈ సంవత్సరం. అవును. అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. మళ్ళీ మనం డెవలప్మెంట్కి తీసుకుంటాం కొన్ని ల్యాండ్స్. అందులో ఒక 5-6 ఉన్నారనుకోండి డెవలప్మెంట్కి ఇచ్చినాడు. నలుగురు సంతకం పెడతారు సప్లిమెంటెడ్. ఒకళ్ళు ఏదో పేచి పెడతారు. ఈ నలుగురు అయిన తర్వాత అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత నాకు ఎక్కువ కావాలి ఎస్ఎఫ్టీ అంటాడు. రిజిస్టర్డ్ డీజీపీ ఉండగా మరి అక్కడ అక్కడ ఇష్యూ స్టార్ట్ అయ్యింది. లేదా వాళ్ళు ఏదో నోటీసులు పంపిస్తారు. దాని గురించి కస్టమర్లు భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. సో ఎలాగో మీరు ఆ పాయింట్ అడిగారు కాబట్టి ఐ వాంట్ టు గివ్ వన్ ఇన్ఫర్మేషన్ టు ద బయర్స్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎవరి దగ్గరికి ఉన్నప్పుడు ప్రతి బిల్డరు కూడా తను కట్టే అపార్ట్మెంట్ కానీ వెంచర్ కానీ తన పిల్లల్ని ఎంత బాగా పెంచి చదివించి ప్రయోజకులు చేయాలనుకుంటాడో బిల్డరు డెవలపర్ కూడా ఆ వెంచర్ని అంతే విధంగా ప్రేమించి వాటిని చక్కగా రూపుదిద్ది అవ్వాలనుకుంటాడు. ఎక్సలెంట్. ఈ ప్రాసెస్లో ఏమైనా ఛాలెంజెస్ ఎదురైనా మీకు చిన్న చిన్న నోటీసులు వచ్చినా వాటి గురించి మీరు ఎప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. మీరు మీ బిల్డర్ దగ్గర తీసుకెళ్ళి మీ డెవలపర్కి తీసుకెళ్తే వాళ్ళకు లీగల్ టీం ఉంటుంది. వాళ్ళు అన్నిటికీ ఆన్సర్ చెప్పి అన్నీ కూడా సరిదిద్దుతారు. దాని గురించి అసలు మనం ప్యానిక్ కావాల్సిన పనే లేదు. అతను ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం అన్ని రకాల చట్టాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. రెరా వచ్చిన తర్వాత కస్టమర్కి ఒక మంచి ఓరట సపోర్ట్ వచ్చింది. మీరు వచ్చే ప్రతి రూపాయి రెరా అకౌంట్లోకి వెళ్తుంది. రెరా అకౌంట్ నుంచి మేము ఖర్చు పెట్టాలి. అది మనం ఆడిటర్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆర్కిటెక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ స్టేటస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిందే. కాకపోతే మీరు చేయవలసి కస్టమర్గా మీ బాధ్యత ఏంటంటే ఈ ప్రాజెక్టుకి అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ ఉందా, హెచ్ఎండి అప్రూవల్ ఉందా అన్నీ చూసుకుని కొనుక్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రీసేల్ అనో తక్కువకు వస్తుందనో వెళ్ళి అనవసరంగా లేనిపోయిన ఇరకాటంలో ఇరుక్కోవద్దని సూచిస్తున్నాం. మీరు అపీల్ చేస్తారు. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కదా, అది ఈజ్ ఇట్ గుడ్? ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తు చూస్తే ఇప్పుడు నార్సింగ్ ఈవెన్ ఫర్ మీ నాకు కూడా వచ్చే ఫీలింగ్ ఏంటంటే నార్సింగ్ కానీ నియోపోలిస్ ఆ ఏరియాలో కమింగ్ నెక్స్ట్ 2 yearsలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ రెసిడెన్షియల్ యూనిట్స్ రావడం, అట్లా ఒక్కొక్క యూనిట్లోంచి ఎన్ని కార్లు వస్తాయి, అక్కడ డ్రైనేజ్ ఎలా, ట్రాఫిక్ ఎలా, పవర్ ఎలా, సెసిమిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ ట్రాఫిక్ అంతా ఎలా కంట్రోల్ చేస్తారు వీటికి అని నాకు ఒకసారి ఆలోచిస్తే పవోయే అనిపిస్తుంది. కెన్ దే రియల్లీ సస్టైన్? ఈజ్ ఇట్ గుడ్? ఇప్పుడు బెంగళూరు ఉందనుకోండి, బెంగళూరులో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండదు. లేదు, అయినా వాళ్ళు ట్రాఫిక్ కష్టాలతో ఉన్నారు. ఇంకా అఫ్ కోర్స్ వాళ్ళ గ్రోత్కి నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మ్యాచ్ కాలేదు. హైదరాబాద్కి ఓఆర్ఆర్ రావటం వల్ల చాలా వరకు మనకి ఆ ప్రాబ్లం తగ్గింది. బెంగళూరుకి అట్లా లేదు, ఓఆర్ఆర్ లేదు. అన్ని వెహికల్స్ సిటీలో గుండా వెళ్ళాలి, సిటీలో గుండా రావాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మరి ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ మీరేమంటారు దానికి? అంటే దానికి ప్రతిదానికి ఏరియాని బట్టి క్యాప్ ఉండాలి దిలీప్ గారు, కంపల్సరీ. ఎందుకంటే అదర్ సిటీస్తో పోలిస్తే హైదరాబాద్కు ఉన్న డైనమిక్స్ వేరు. మనకి అవైలబుల్ ల్యాండ్ చాలా హై ఉంది, రింగ్ రోడ్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది ఫస్ట్ మనకి 50 కిలోమీటర్లతో, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్స్తో వచ్చింది. తర్వాత మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అరౌండ్ 320-330 కిలోమీటర్స్. సో మనకి ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అండి, ఎంత కావాలో అంత ఉంది. సో మనం వర్టికల్గా వెళ్ళాల్సిన పని ఏం లేదు. ఎగ్జాక్ట్లీ వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే బట్ మరి బిల్డింగ్స్ అందం కావాలి. వేరే సిటీల్లాగా ఇప్పుడు న్యూయార్క్లోనో, దుబాయ్లో, సింగపూర్లో పోల్చుకుంటే మనకు బ్యూటీ కావాలి. కాబట్టి కొన్ని ఏరియాలకు క్యాప్ పెట్టి ఆ ఏరియాలకు కొంతవరకు పర్మిషన్ చేసి ఆ ఏరియాని బట్టి ఎఫ్ఎస్ఐ లిమిట్ పెడితే బాగుంటుంది. అది అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. లేదంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంటే కొంతమందిని నలిపేసే పరిస్థితి కూడా ఉంటుంది. చిన్న బిల్డర్లు నలిగిపోయి ఇప్పుడు అదే కదా ఇబ్బంది కూడా పడతారు. ప్రతి వాళ్ళు ఎఫ్ఎస్ఐ ఎక్కువ కావాలని రైతులు అడుగుతున్నారు, ల్యాండ్ ఓనర్స్. దానివల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఆ పాయింట్ వల్లనే ఈ డెవలప్మెంట్కి తీసుకుంటే ఎఫ్ఎస్ఐ లిమిట్స్ పెడుతున్నారు, ఇచ్చినాడు. బట్ ప్రతి వాళ్ళకి ఆశావాది, నాకు ఎక్కువ కావాలని కోరుకుంటారు. అందుకని మేము ఎన్సిడి మేమేం చేస్తున్నామంటే ల్యాండ్ కొని అప్రాప్రియేట్ డిజైన్ చేసి 15 ఫ్లోర్లే కట్టి 6 ఎకరాల్లో 570 ఫ్లాట్స్ కట్టి లెస్ దెన్ 100 ఫ్లాట్స్ పర్ ఏకర్. బట్ వేర్ యాజ్ ఇఫ్ యూ సీ మీరు తెల్లాపూరు, నల్లగండ్ల, కోకాపేట వెళ్తే పర్ ఏకర్ 150 to 180 ఫ్లాట్స్ కడుతున్నారు. సో అలాంటి చోట 10,000-12,000 ఎస్ఎఫ్టీ ఉంటే మోకిలా కొన్ని అడ్వాంటేజ్. మోకిలాలో
మేము 15 ఫ్లోర్లే కట్టి 6,000కి ఇవ్వగలుగుతున్నాం విత్ ఆల్ ఎమ్యూనిటీస్. ట్విన్ క్లబ్ హౌస్. ఉమ్, మా క్లబ్ హౌస్ ఏరియా కూడా పర్ హెడ్ చాలా పర్ స్క్వేర్ ఫీట్ చాలా హై. ఉమ్, దాంతోపాటు టెర్రస్ అండ్ గ్రౌండ్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వగలుగుతున్నాం. 3,000 ఫ్లాట్స్ ఉండే క్లబ్ హౌస్ ఎంత కడుతున్నారో 600 ఫ్లాట్స్కి అంత క్లబ్ హౌస్ కడుతున్నాం. సో అంటే ఇది కస్టమర్ చేతిలో కూడా ఉంటుందండి, నాట్ ఓన్లీ బిల్డర్, కస్టమర్లు కూడా చూజీనెస్. ఈ ప్రీ స్కేల్ స్కామ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దాంట్లో Like ముందు సాహితీ, అమ్మేస్తున్నారు. చాలా స్కామ్స్ అయిపోయి మనం చాలా names మంది కూడా ఈ మధ్యన నష్టపోయారు కూడా కదా. ఇప్పుడు కూడా 1-2 వచ్చినాయి కదా ఈ మధ్యన కూడా. అవును. సో కస్టమర్ కూడా ఆలోచించాలి, అసలు 2,500 రూపాయల్లో అపార్ట్మెంట్ ఇస్తున్నాడు అంటే ఎలా కట్టగలడు. ఇవాళ బోల్డని మెథడ్స్ వచ్చినాయి, మీకు మీరే క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఎస్ఎఫ్టీ అవును. ఎంత కాస్ట్ అవుతుంది, ఈ హై ఫెసిలిటీస్ రైజ్ 2,000 ఎలా కడతారు, అంటే అసలు వీళ్ళు unbelievable. కడతారా లేదనేది మన కస్టమర్లే మనం చెక్ చేసుకోవచ్చు. ఉమ్, ఆ రియాలిటీకి దూరంగా ఉండి గ్రీడ్ ఒక భ్రమలో కొనేసి ఇబ్బంది పడుతున్నారు. మనకొక్కళ్ళకి వచ్చేస్తుంది అనే భావన. మీరు మెన్షన్ చేశారు కదా ఒక కంపెనీ, సాహితీ. దాంట్లో ఒక 25 మంది స్వాన్ లేక్లో ఉండే రెసిడెంట్స్ అందరూ నా దగ్గరికి రావడం జరిగింది. ఒక ప్రైస్ అడిగితే నేను ఇవ్వలేను, మీరే క్యాలిక్యులేట్ చేయండి అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు ఇస్తున్నారు కదా అన్నారు, వాళ్ళు కడతారా అని అడిగాం అప్పుడు. సో అప్పుడు వీళ్ళు 5గురే నా దగ్గర తీసుకున్నారు, కడవ 20 మంది అక్కడ తీసుకున్నారు. ఈ 5గురు ఇప్పుడు హ్యాపీగా మంచి సేఫ్ రెంటల్ గా వస్తుంది. అయ్యారు వాళ్ళు. ఆ నష్టం 20 మంది డబ్బులు పోయి ఇబ్బంది పడుతున్నారు. అంటే బయ్యర్ కూడా ఈ లాలో క్యావియట్ టెంప్టర్ అంటారు. లెట్ ద బయ్యర్ బీ వేర్ అని. Yes. బయ్యర్ కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఉండాలి. Yeah. అసెస్ చేయాలి, ప్రాజెక్ట్ అవుతుందా, అవును, ఇట్లా ప్రీసేల్లో ఈ రేట్కి అసలు నిజంగా అతనికి వైబిలిటీ అవుతుంది, ఎందుకు ఇస్తున్నాడు, అవును. ఇంత డెస్పరేట్గా ఎందుకు ఉన్నాడు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు పురాతన కాలం బ్యాక్ డేస్ లో మనకు తెలియదు ఇవన్నీ. Hmm. ఇవాళ అన్ని రకాల ఇప్పుడంతా మెజర్స్ transparent. వచ్చేస్తాయి, ఎంత Internet వెరీ నొక్కితే వెరీ తెలుస్తుంది ట్రాన్స్పరెంట్. మొత్తం. గూగుల్లో ఎదిగితే మొత్తం వచ్చేస్తాయి. అవును. నీకు స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత అవుతుంది అన్నా కూడా తెలిసిపోతుంది. Hmm. సో మోకిలా ఏరియా ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మోకిలాకి ఇప్పుడు ఎంటైర్ సిటీ ఇస్ బెట్టింగ్ ఆన్ మోకిలా. మోకిలా ఇప్పుడు మనకు నియోపోలిస్కి కోతవేడు దూరంలో ఉంది, 10 minutes అవే. అవును. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 17-18 minutes అవే. నేను స్వయంగా మా బ్రదరు ఇంకా మా అదర్ కొలీగ్స్ పార్ట్నర్స్ అందరూ కూడా సిటీ నుంచి తార్నాక్ నుంచి మొన్న ఒక ఆయన ఇండిపెండెంట్ హౌస్ అమ్మేసి మోకిలా వచ్చారు, శ్రీనివాస్ గారు ఇంకొక ఆయన. మా బ్రదర్ సురేష్ కుకటిపల్లి నుంచి అమ్మేసి వచ్చాడు, నేను కుకటిపల్లి నుంచి విల్లా అమ్మేసి వెళ్ళిపోయాం. మేమందరం ఆల్ మైగ్రేట్ టు మోకిలా. లాస్ట్ 4 years నుంచి వీఆర్ ఎంజాయింగ్ దట్ అట్మాస్ఫియర్. ఎక్సలెంట్, వెరీ గుడ్. మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 2 రోడ్లు మనకు పెద్ద ఇప్పుడు. రోడ్. రెడిల్ రోడ్ నెంబర్ 7 ఎక్స్టెన్షన్ ఉంది. మన నియోపోలిస్ నుంచి వెళ్ళే రోడ్ 2 రోడ్లు ఉన్నాయి. ఎక్కడ సిగ్నల్స్ లేవు, ట్రాఫిక్ జామ్ ఉండదు. ప్లస్ కవర్డ్ విత్ గ్రీన్ జోన్. అవును. మోకిలా చుట్టూతో త్రిల్వంజీ అవటం వల్ల అవును. మీకు మంచి కూల్ బ్రీజ్. సిటీలో అన్నిటికన్నా బెస్ట్ లెస్ పొల్యూషన్ ఏరియా అంటే మోకిలా. మీరు ఎప్పుడు మీటర్లు చెక్ చేసినా ఎవరికైనా కనపడుతుంది. అవును. సో లివింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. కాకపోతే ఇనీషియల్గా కొన్ని ఫెసిలిటీస్ లేవు. బట్ ఇప్పుడు మేము ఇంకా మాతో పాటు వేరే మా తోటి బిల్డర్లు అందరూ కూడా ఒక రిలయన్స్ శ్రీనివాస్ గారు వాళ్ళు దే ఆర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Hmm. స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారు. అలాగే 5-6 మంచి నియో అని, ఆర్య అని, కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద అవును, ఫంక్షన్ చూసాను. హాల్స్ వచ్చాయి. వచ్చాయి. స్కూల్స్ వచ్చాయి. స్కూల్స్ హాస్పిటల్స్ కూడా start స్కూల్స్ ఆర్ అయ్యాయి. మెనీ. ఈవెన్ వీఆర్ థింకింగ్ టు బిల్డ్ దెన్ హాస్పిటల్. మా డాక్టర్స్ అంతా కన్సల్ట్ చేస్తున్నారు. Hmm. మేము కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నాం. సో అదర్ అన్ని యాడ్ చేయడానికి సెలూన్స్ వచ్చినాయి, 2 సూపర్ మార్కెట్లు వచ్చినాయి, విజయ డయాగ్నోస్ సెంటర్ వచ్చింది, లూసిడ్ వచ్చింది. సో మేము కూడా ఇంకో డయాగ్నోస్ సెంటర్ని తీసుకొస్తున్నాం. మా దాంట్లో క్లినిక్స్ వస్తున్నాయి. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తున్నాం. మోకిలా మంచి లివింగ్ Hub ప్లేస్, అవుతుంది. హబ్, లివింగ్ స్పేస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది Next projects are Jubilees villas. అంటారు. విల్లాస్, మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఫ్యూ అపార్ట్మెంట్స్. Hmm. కాబట్టి లివబిలిటీ చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. People say it's కమింగ్ అప్ జూబ్లీస్ అంట. ఇప్పుడు సెలవున్న బ్లూఫిన్ వాళ్ళు కూడా విల్లాస్ కడుతున్నారు కదా. అవును. దే ఆర్ స్టార్టింగ్ విల్లా ఫ్రమ్ 12 crores. 12 crores, 14,000 square Yes. feet. చూసాను. అలాగే ఒక చిన్న విషయం చెప్తాం. మేము మోకిలా భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి మోకిలా మీద రిలై అయ్యి మోకిలాలో 3 ప్రాజెక్టులు ఆల్రెడీ 3వ ప్రాజెక్ట్ చేస్తా, 4వ ప్రాజెక్ట్ కమర్షియల్ కూడా మొదలుపెట్టి నెక్స్ట్ 3 ప్రాజెక్టులకి సరిపడా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసాం. Hmm. ఒకటి పర్మిషన్లో ఉంది, 2 ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకటి అయిపోయింది, 2ది ఎక్వైర్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ 10 to 15 years వీ విల్ బీ అవైలబుల్ ఇన్ మోకిలా. అక్కడే ఆ ప్రాజెక్టులు చేస్తా. అంటే ల్యాండ్ బ్యాంక్ పెంచు పూర్తిగా మనసా వాచ కర్మణ మేము ఆ ఏరియాకి గ్రోత్ ఉంటుంది నమ్ముతున్నారు. నమ్మి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని నమ్మి మేము అక్కడ స్టేక్ పెట్టాం.
సో కస్టమర్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక బిల్డరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఏరియాలో బిల్డ్ చేస్తున్నాడు అంటే ఏదో ఒక ఆశ, ప్లాను, ఆ డెవలప్మెంటు, రిటర్న్ ఉంటుందంటేనే చేస్తారు. యాజ్ ఏ కస్టమర్గా ఇండివిజువల్గా మీరు ఆలోచించలేకపోవచ్చు. ఇవన్నీ అంత రీసెర్చ్ మీరు చేయకపోవచ్చు. ఎవరో మంచి రీసెర్చ్ చేసి కట్టేవాళ్ళు వెనకాల వెళ్తే మనం ఆ ప్రతిఫలాలను మనం కూడా పొందొచ్చు. లైఫ్లో మీరు ఇంత కాన్ఫిడెంట్గా అంటే మీ స్టోరీ వింటుంటే వాట్ ఇన్స్పైర్స్ అంటే ఒక 3 సార్లు జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ నిలదొక్కొని మళ్ళీ మేబీ యువర్ ఇంటిగ్రిటీ లెవెల్స్ ఆర్ హై. ఎస్. నెంబర్ 2 ఈ కాన్ఫిడెన్స్ వెనకమాల శ్రీనివాస్ గారి కాన్ఫిడెన్స్ వెనకమాల ఏంటి? వాట్ ఈస్ ద పవర్ బిహైండ్ దట్? ఫాదర్ అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా తాతలు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్, అందరూ జైలుకి వెళ్ళినాళ్ళు, అందరికీ 5 ఎకరాలు గవర్నమెంట్ పొలం వచ్చింది. సో కమ్యూనిస్టులు అట్లా పడేవాళ్ళు. సో ఫాదర్ వాళ్ళు బేసికల్లీ అగ్రికల్చరే. మళ్ళీ మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్ని. సో ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళు సెకండ్ జనరేషన్ అవుతారు. నేను ఐ బిలీవ్ హార్డ్ వర్క్. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తా, భయపడను, ఎక్కడ చిన్న మోసం కూడా చేయను. ఇంటిగ్రిటీ చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. ఎవరికి ఆన్ టైం డబ్బులు ఇంట్రెస్ట్గా తీసుకున్నా, ఒక లోన్ తెచ్చినా, ఎక్కడ దాకా ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రాయల్ పెవిలియన్కి మేము ఒక 90 crores లోను అప్లై చేసాం హీరోఫిన్ కార్పొరేషన్ ద్వారా. వాళ్ళంతా వచ్చి డ్యూ డెలిజెన్స్ చేసి సమ్ 60 crores ఎంత శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఒక షీట్ అడిగారు ప్రొజెక్షన్స్, నేను ఇచ్చాను, నవ్వారు. దే లాఫ్డ్ ఎట్ మీ ఎవ్రీబడి. అంటే సరదాగా జోక్గానే, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్, నో బిల్డర్ క్యాన్ డూ లైక్ దిస్ అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్, బట్ దే ఆర్ నాట్ బిలీవ్డ్. కానీ ఒక పర్టికులర్ పీరియడ్ అయిన తర్వాత అది నేను సరే మీరు వాట్ ఎవర్ యూ ఫీల్ యూ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ అని చెప్పాను. వాళ్ళకి రాసుకున్నారు. అయిన తర్వాత వాట్ ఎవర్ ఐ ప్రామిస్డ్, వాట్ ఐ మెన్షన్, ఐ డిడ్ ఇట్ అండ్ క్లియర్ ద లోన్. 60 crores లోను రీపేడ్ విత్ ఇన్ బిలో 2 yearsలో బిఫోర్ టైం ప్రాజెక్ట్ అవ్వకుండా, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా రీపే చేసేసా. ఎందుకని సేలబిలిటీ బాగుంది కాబట్టి. చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ హెడ్ క్వార్టర్ నుంచి బెంగళూరు నుంచి కూడా వచ్చి, సీనియర్ పర్సన్స్ కూడా వచ్చి, దే హ్యాడ్ లంచ్ విత్ మీ ఇన్ మై సైట్. దే ప్రైజ్డ్ మీ, దే గివెన్ స్వీట్ బాక్స్, దే హ్యావ్ టేకెన్ బ్యాక్ దేర్ స్టేట్మెంట్స్ అండ్ అగైన్ దే శాంక్షన్ 30 crores లోన్ విత్ లిబరలైజ్డ్ కండిషన్స్. అంతే కదండి, ట్రస్ట్ కస్టమర్. సో సార్, విల్ పవర్ సార్, మనం ఏదనుకుంటే అది చేయగలము. ఐ కెన్ డూ, ఐ విల్ డూ. యద్భావం తద్భవతం. ఎస్, యూఆర్ రైట్. సో అలా అనుకుని కష్టాలు సుఖాలు ఉండవంటే ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతాయి. ఎంతోమంది రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. మనకు 90 మంది పువ్వులు వేసేవాళ్ళు ఉంటే ఒక 10 మంది రాళ్ళు వేసేవాళ్ళు, 10 రాళ్ళు తగులుతాయి. ఆ రాళ్ళు తగిలిన రాళ్ళని పట్టుకుని మళ్ళీ అదే దాన్ని మనం క్యాచ్ చేసి మనం దాన్ని గోడలుగా నిర్మించుకోగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. చిన్న చిన్న నాటికి మనం కుంగిపోతే ఏమీ చేయలేం. ఎన్నో తగులుతాయి కానీ మీకు తగిలిన నాకు మా కమ్యూనిటీలో కస్టమర్లకు ఇష్యూ ఉన్నా నేనే వెళ్ళి మాట్లాడతా. వెళ్ళి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఐ వాంట్ టు నో. ఇష్యూని హైడ్ చేయటము, డిస్టెన్స్ పెడతాము అలా చేయను. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాము, సాల్వ్ చేయటం. మీకు ఈ యాక్సిడెంట్ ఇది అయినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ కిడ్స్ అంత ఫ్యామిలీ హ్యాపీ మ్యారీ లైఫ్. మేడం కూడా మీతో కలిసి అందరూ ఫుల్ కోఆపరేటివ్. పేరెంట్స్ కానీ, బ్రదర్ కానీ, వైఫ్ రజిత కానీ, పిల్లలిద్దరూ కూడా మా ఆకాంక్షలకు అనుగుణంగా చదువుకుని యుఎస్ వెళ్ళి మాస్టర్స్ చేసి మళ్ళీ వచ్చేసి దే జాయిన్ విత్ ద బిజినెస్. దే ఆర్ కంటిన్యూయింగ్ ద లెగసీ. దే వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. నా ఇప్పుడు దాకా ఈ 20 years మీరే పెద్ద ఇన్స్పిరేషన్ కదా వాళ్ళకి. 20 years మనం కష్టపడి ఒక బేస్మెంట్, స్ట్రాంగ్ బేస్మెంట్ ప్లాట్ఫామ్ తయారు చేసాం. Now we want to increase the business to the next level and deliver the product with technology driven facilities at lesser price, best price, quality product. మీరేంటి ఏం మెసేజ్ ఇస్తారు లైఫ్కి? డెఫినేషన్ ఆఫ్ లైఫ్, లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఎవరైనా సరే మార్కెట్ పడిపోయిందని భయపడద్దు, ఏదో అయిపోద్దని భయపడద్దు, మోసం చేస్తారని భయపడద్దు. 100కి 90 మంది బిజినెస్ పీపుల్ అందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు. అందరూ సక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి రిజల్ట్ అవ్వాలని అనుకుంటారు. మీరు గడిచిన లేదా జరిగిన 10 సంఘటనలు దృష్టిలో పెట్టుకుని 90 ఆపర్చునిటీస్ మిస్ అవ్వద్దు. రండి బయటికి.
మీరు విజిట్ చేయండి ప్రాజెక్ట్ కానీ, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ. ఆ బిల్డర్ గురించి తెలుసుకోండి. వేరే దానికి వెళ్ళండి, కంపారిజన్ చేయండి, ఫెసిలిటీస్ చూసుకోండి, వాళ్ళ హిస్టరీ చూడండి. రిస్క్ తీసుకుంటేనే మనకు రివార్డ్ వస్తుంది. రోడ్ ఎక్కితే యాక్సిడెంట్ అయిద్దేమో, వాళ్ళు గుద్దుతారు, వీళ్ళు గుద్దుతారు, మనం ఇంట్లో కూర్చోలేం కదా. మన దైనందిన జీవితాన్ని యాక్సిడెంట్ కొనసాగించాల్సిందే. అయినా కూర్చోలేదు కదా. కూర్చోలేదు నేను. సో అలా కూర్చోకూడదు, వెళ్ళాలి, రిస్క్ తీసుకోవాలి. ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నా సరే వెళ్ళి మనం ఒక 10% ఇబ్బంది ఉంది కదా అని చెప్పి 90% ఆపర్చునిటీని పోగొట్టుకోకూడదు. ఇవాళ అన్ని రకాల మెకానిజమ్స్ వచ్చినాయి, పాత రోజుల్లో కాదు. మన ఈ సెక్టార్, ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపుకి మెల్లిగా వెళ్తుంది. ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. మనకు ఇదివరకులాగా ఆన్లైన్ లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, ధరణి వచ్చింది, మన భూమి వచ్చింది, ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అన్ని ఆన్లైన్ ఉన్నాయి. సో 70-75% యాక్యురసీ వచ్చేసింది. ఇంకా 20-25% కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వచ్చేస్తుంది. భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న నోటీసులు, ఇబ్బందులు వస్తే అటు సాల్వ్ చేయడానికి మీ ప్రిన్సిపల్ పీపుల్ ఉంటారు. దేర్ ఆర్ అదర్ ఏజెన్సీస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో టు ప్రొటెక్ట్ అస్. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ధైర్యంగా రండి, కూలంకుషంగా విజిట్ చేసి కంపారిజన్ చేసుకుని జడ్జిమెంట్ కరెక్ట్గా తీసుకోండి. కానీ షార్ట్ కట్లో వెళ్ళమాకండి, ప్రీ సేల్స్లోనో లేదా పర్మిషన్ లేనట్టుకో షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళకుండా అన్ని రకాల పర్మిషన్ ఉండి గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కొనుక్కోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం గడిచిన హిస్టరీ చూసుకుంటే హైదరాబాద్ అన్ని రకాలుగా కూడా ముందంజలోనే ఉంది. గ్రోత్లో కానీ, ఆర్ఓఐలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ గ్రోత్ గురించి చెప్పాలంటే మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జీసీసీస్ దగ్గర దగ్గర 900+ ఇండియాకి వస్తే దాంట్లో 273 హైదరాబాద్లోనే రావడం జరిగింది. అంటే వీ గాట్ మోర్ జీసీసీస్ దాన్ బెంగళూరు క్రాస్ చేసేస్తాం. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై కన్నా మనకు ఎక్కువ వచ్చినాయి. అంటే అలాగే వేరే సిటీస్తో కంపేర్ చేస్తే బెంగళూరు ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లం, హైదరాబాద్ ట్రాఫిక్ బెటర్, వాటర్ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ కన్నా మనకు డబుల్ వాటర్ సప్లై ఉంది. అలా సమ్ 14,000 క్యూబిక్ లీటర్స్ ఏదైనా మనకు 24,000+ పైప్ లైన్లు కానీ, నెట్వర్క్ కానీ ఉంది, మనకు డబుల్ ఉంది. అలాగే మన ట్రాఫిక్ చాలా బెటర్ మనకు. సో మనం ఎప్పుడన్నా చూసాం సార్, గచ్చిబౌలిలో 3 బ్రిడ్జ్లు వచ్చినాయి, ఒక బ్రిడ్జ్. సో వీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వెరీ స్ట్రాంగ్. అలాగే ప్రజెంట్ గవర్నమెంట్ కూడా 10,000 crores హైదరాబాద్ కేటాయించింది. హైదరాబాద్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. ఫ్యూచర్ సిటీ తీసుకుంటాం. సో అట్లా ఏ సిటీతో పోలిసిన హైదరాబాద్కి ఉంది. మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మనకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఏ విధంగా చూసినా హైదరాబాద్ నెక్స్ట్ 10 yearsలో మంచి భవిష్యత్తు ఉంది. గ్రోత్ కూడా బాగుంటుంది. ఒక 6 నెలల్లో, సంవత్సరము ఇంకా ఎలా ఉంటే ఉండొచ్చు మార్కెట్. బట్ ఐ సే స్ట్రాంగ్లీ దిస్ ఈస్ ద రైట్ టైం. దట్ ఈస్ ది రీజన్ వీఆర్ అక్వైరింగ్ ల్యాండ్స్. పెరగలేదు, తగ్గలేదు, కానీ ఎక్కడ పెరగాల్సినంత పెరగకుండా అలా ఉన్నాయి. సో కాబట్టి కళ్ళు మూసుకుని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా మంచి రిజల్ట్స్ కూడా సాధించవచ్చు. గుడ్ సార్. లైఫ్లో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఎట్ పర్సనల్ లెవెల్, లైఫ్ లెవెల్, బిజినెస్ లెవెల్. పర్సనల్ లెవెల్ ఐ థాట్ ఐ డిడ్ ఇట్. సో పిల్లల్ని ఇట్లా మాస్టర్స్ చదివించాలి, ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలి అనేది అది కొంతవరకు నెరవేరింది. నీకు అది సంతోషానికి అయిపోయింది. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ద్వారా మనము సపోర్టివ్గా ఉండి, ఆపరేషనల్ సపోర్ట్గా మంచి కమ్యూనిటీస్ నిర్మించి విత్ ఆల్ ఫెసిలిటీస్తో నిర్మించి ప్రైస్ బ్యాండ్ అంటే ఆ అందుబాటు ధరలో ఉండేటట్టు తీసుకెళ్ళి ఎక్కువ మందికి మంచి ఇల్లు కట్టేవాళ్ళనేది ఒక గొప్ప ఆశయంగా పెట్టుకున్నాం. ఎఫర్డబుల్ హౌస్ సార్, హౌస్ నిర్మించి ఇవ్వటం అంటే ఒక పెద్ద పుణ్యకార్యం సార్, నా ఉద్దేశ ప్రకారం. ఖచ్చితంగా లైఫ్ లాంగ్. ఎందుకంటే యాజ్ ఏ బిల్డర్ నాకు అది, నేను ఒక ఇల్లు అమ్మితే నాకు ప్రాఫిట్ మాత్రమే, కానీ ఆ బయ్యర్కి అది జీవిత ఆశయం, జీవితం, వాళ్ళ జీవితకాల సంపాదన మనం తీసుకుంటున్నాం. అంటే మన ప్రాఫిట్ మనం తీసుకున్నప్పుడు కూడా కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యి వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా మనం ప్రామిస్ చేసిన విధంగా మనం అది కట్టి వాళ్ళకి ఇచ్చి ఆ సంతోషాన్ని కనుక వాళ్ళకి కలగజేయగలిగితే అంతకన్నా పుణ్య కార్యక్రమం ఇంకోటి ఉండదని నా ఉద్దేశం. పర్సనల్ లెవెల్లో ఏమైనా గోల్స్ ఉన్నాయా? మంచి హౌసింగ్ కాలనీస్ కట్టాలని అంతే. ఫిట్నెస్ ఎలాగో ఫిట్నెస్ చేస్తారు? ఫిట్నెస్ ఎవ్రీడే మార్నింగ్ మినిమం 5:30 లేసి 6:30 వరకు ఆన్లైన్ యోగా క్లాసు, ఒక ఈవినింగ్ పూట ఒక 1/2 hour వాకింగ్. ఎందుకంటే కస్టమర్ కూడా అడిగారు, మీ తర్వాత
ఏంటి హూ విల్ కంటిన్యూ దిస్ లెగసీ? సో మీరు ఇంత బాధ్యత తీసుకున్నారు కదా అంటే, నేను ఫిట్నెస్ చాలా జాగ్రత్తగా చేస్తాను, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాను. సో ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా ఉంటాను. అలాగే సెకండ్ జనరేషన్ వచ్చింది, ఇబ్బందులు ఏమి ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ 20 years మేము ఈ రంగంలో కంటిన్యూస్గా మంచి రిజల్ట్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నాం. మంచి ప్రోడక్ట్ కూడా డెవలప్ చేసి అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్లాన్స్తో ఎన్సిడి ముందుకు జరుగుతుంది. వరస్ట్ మూమెంట్ చూశారు కదా, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ దిలీప్ గారు. ఎలా ఉంటుందంటే ఈ ఫీల్డ్లో ఒక ల్యాండ్ కొంటాం, ఒక 6 acres రిజిస్ట్రేషన్ అయితే యువర్ ఆన్ ద టాప్ బిగ్ ప్లెజర్. Cloud9. సో అది అయిన తర్వాత పర్మిషన్ రావడానికి ఒక 1.5 year కష్టపడతాం, రకరకాల పర్మిషన్. అది రాగానే ఒక చెప్పలేనంత ఆనందం, ఎగ్గురు గంతులేనంత. సో కన్స్ట్రక్షన్ మొదలు పెడతా ఉంటాం, మొదలుపెట్టి బిల్డింగ్ రూపుదిద్దుకున్న తర్వాత పెయింట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనకి కళ్ళంటే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. ఐ డిడ్ దిస్ బిల్డింగ్. ఐ బార్న్ ఇన్ విలేజ్ కాల్డ్ సత్యనారాయణపురం, కంటైనింగ్ అరౌండ్ 110 houses. ఇవాళ నేను 600 flats కడుతున్నానంటే ఒక 6 villages నిర్మిస్తున్నా. అంతే కదా. 450 ప్లాటింగ్ వెంచర్, రెసిడెన్షియల్ ప్లాటింగ్ వెంచర్ చేశానంటే 450 ఇళ్ళకి సరిపడా ప్లాటింగ్ ఇచ్చినట్టు. True. అలాగే ఇప్పుడు మేము సదాశివపేట దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నాం. అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రాజెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. సో స్పెక్ట్రమ్ అని ఒక జార్జియా నుంచి ఒక కన్సల్టెంట్స్ కూడా పిలిపించేది, అంతా సర్వే చేయించి వాళ్ళకి ఇన్పుట్స్ అన్ని ఇచ్చాం, దే ఆర్ డిజైనింగ్. అలాగే నెక్స్ట్ మోకిలాలో కట్టే టవర్ కూడా ఇదే మళ్ళీ కొత్తగా 100 feet వచ్చింది కదా ఎక్స్టెన్షన్, ఆ రోడ్లో ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నాం. అక్కడ కూడా ఒక మంచి డిజైనర్ టవర్స్ చేద్దామని, విత్ ఆల్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్. మీకు కంప్లీట్గా అందులో ఇమ్మర్స్ అయిపోయారు, అంతే. మీకు అదే సైడ్ హ్యాపీనెస్. Yes. గ్రేట్. ఈవినింగ్ 8కి కూడా నేను సైట్కి వెళ్తా బిల్డింగ్కి. ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ టూర్ వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఏ నైట్ 12కో 1కో ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు వయా సైట్ వెళ్ళి బిల్డింగ్ కూడా అలా చూసి ఇంటికి వెళ్తా. అంటే అంత ఇంట్రెస్ట్ బిల్డింగ్ మీద, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. వర్క్ మీద. ఐ బిలీవ్ వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్. ఐ బిలీవ్. శ్రీనివాస్ గారు, మీరు మన ఎన్సిడి తరఫున అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ చాలా సోషల్ యాక్టివిటీ చేస్తారు, ఇన్స్టెంట్గా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు. నేను విన్నాను, ఎవరో ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి చూసి, అరే ఏంటి మోస్తున్నారు అనిపించి వెంటనే ఏదో అంబులెన్స్ లాంటిది క్రియేట్ చేశారని ఇట్లా చాలా విన్నాను. అవునండి. అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద చాలా డెసిషన్ తీసుకుని సంస్థ నుంచి కొన్ని రకాల సపోర్ట్ అందిస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు అన్నదానికి ఒక చిన్న రైతు, చిరు రైతు, నాకు 10 గుంటాస్ భూమి అమ్మాడు. ఆయన చనిపోతే ఆ గ్రేవ్ యార్డ్కి వెళ్ళినప్పుడు, ఆ బాడీని మోసుకొస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కూడా ఇంకా 2 kilometers నుంచి మోసుకొస్తుందని చెప్పి అప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మోహన్ రెడ్డి గారు, మరి ఆ వార్డు మెంబర్లు అందరితో కూడా మాట్లాడి ఒక అంతిమయాత్ర రథం తయారు చేయించుకోమని మనం ఫండ్ అంతా ఇచ్చి, దానికి ఫ్రీజర్ బాక్సు, స్ట్రెచ్చర్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ పంచాయతీ ఆఫీస్లో పెడతాం జరిగింది. ఇవాళ దానివల్ల ఆ విలేజ్కే కాకుండా పక్క విలేజ్ వాళ్ళు కూడా దాన్ని తీసుకెళ్ళి వాడుకుంటున్నారు. అదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఇంకొక అంబులెన్స్ రెడీ చేపిస్తున్నా. రెడీ అయిపోయింది, వెహికల్ వచ్చింది, దాన్ని డిజైన్ చేసి అంతా కూడా దాన్ని రెడీ చేసి ఒక మంచి రోజును చూసి దాన్ని సొసైటీకి అప్పచెప్దాం అనుకుంటున్నాం. సో గివింగ్ బ్యాక్. అలాగే ఫార్మర్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, విలేజ్ లోపల ఏదో చిన్న రోడ్లు ఉంటాయి, డొంకలు, అంటే గవర్నమెంట్ పరిధిలో రోడ్ వేయించండి అంటారు. సో అలాంటిది ఏమైనా ఉంటే ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మన వెహికల్స్ అన్ని పెట్టి మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ఫెసిలిటీ చేయడం. చందీప్ అనే విలేజ్ కూడా అలాగే చేసి వండర్ఫుల్, వెరీ. అట్లా మనం చేసే విలేజ్ల్లో రైతులు చాలామంది చాలా రకాలుగా అప్రోచ్ అవుతూ ఉంటారు. కొందరు పూర్తిగా ఆస్తులు అమ్మేసుకుని అప్పుల పాలైన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చిన్న ఉద్యోగం ఇవ్వటము, లేకపోతే వాళ్ళతోనే ఒక మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీని పంపించి మనకి మ్యాన్ పవర్ని తీసుకుని వాళ్ళకి దాంట్లో కొంత ప్రాఫిట్ వచ్చేటట్టు చేయటము, వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయటం. వాళ్ళు ఎవరికన్నా, ఇప్పుడు ఒక అతను నిన్న మొన్న వచ్చి కళ్ళు ఉడుతుంది, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చిందని, సరే నేను నీకేమన్నా డబ్బులు అంటే మనకు తెలుసు కదా ఎట్లా మిస్యూజ్ అవుతాయి. ఇంటికి వచ్చి చెక్కు మీ భార్య చేతుల మీద, మీ భార్య చేతికి అందిస్తాను, మీ అబ్బాయి మీ భార్య ఉండగా మందులు కావాల్సిన 1,00,000 రూపాయలు నేను వచ్చిస్తాను, ఒక 2-3 రోజుల్లో మీ ప్రెసిడెంట్ గారు కూడా పిలిచి అని చెప్పడం జరిగింది. ఒక విలేజ్ రామంతపూర్ అని, ఆ విలేజ్కి వెళ్ళి ఇవ్వాలి. ఇట్లా మన వంతు సహాయం, ఒక మనిషిగా మనం హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద మనం హ్యూమన్ లైఫ్ మనకు భగవంతుడు ప్రసాదించినందుకు మనకు చేతైన పరిధిలో, మన పరిధిలో మనం చేస్తూనే ఉంటాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ, గివింగ్ బ్యాక్. ఎస్. లయన్స్ క్లబ్లో కూడా ఉన్నాను రీజనల్ చైర్పర్సన్గా మొన్నటిదాకా.
ఓకే. సో ఐ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ లయన్స్ క్లబ్ ఆల్సో. వండర్ఫుల్. దట్ ఈస్ ద రియల్ పవర్ విత్ ఇన్ అస్. సో అలాగే మన లాస్ట్ ఇయర్ మన నేషనల్ గేమ్స్ జరిగినాయి గవర్నమెంట్ స్కూల్స్కి. 30 టీమ్స్ వచ్చినాయి ఆల్ ఇండియా నుంచి. 30 టీమ్స్ వస్తే ఒక మా బిల్డర్ సత్యం శ్రీరంగం గారు అని చెప్పి మా అసోసియేషన్లో ఆయన ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ అనుకుంటా, ఆయన అందరిని అడుగుతున్నారు తెల 1 లక్ష ఇవ్వండి, ఇట్లా వాళ్ళందరికీ భోజనాలు వసతి ఏర్పరచాలి, ఇట్లా వారం 4-5 రోజులు ఉంటుంది. అడుగుతున్నప్పుడు అన్న మొత్తం ఎంత అవుతుందని అడిగాను. నేను అడిగితే ఒక 10.5 lakhs ఖర్చు అవుతుందన్నారు. అంటే వాళ్ళకి టిఫిన్, లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెట్టాలి 3.5-4 రోజులు. సో ఆ 30 టీమ్స్, వాళ్ళ పీటీలు, వాళ్ళంతా టీచర్స్, వాళ్ళంతా మొత్తం ఎన్సైడీ తరఫు నుంచి మేమే పెడతామని అని చెప్పి 10.5 lakhs అయింది మొత్తం. వీ ఓన్లీ డిడ్ ఇట్. అప్పుడు స్పీకర్ గారు కూడా చాలా దాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి గుడ్ ప్రైజింగ్స్. గ్రేట్ సార్. అట్లా ఎవరికైనా భోజనం పెట్టాలన్నా అలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా ముందుండి నేను చేయిస్తారు. ఛాయశక్తిలో నా ప్రయత్నం చేసి చేపిస్తాను. యూ బికేమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఎస్, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు వెళ్ళి నిలబడి అవును. వాళ్ళకి రిజాల్వ్ చేసి హెల్ప్ చేస్తా. అవును. ఏదో కొన్నాము అయిపోయింది అని వదిలేయటం కాకుండా రైతులు కూడా చాలా మక్కువతో డబ్బులు లేకపోయినా ముందే రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువ మంది రైతులు నమ్మకంతో చేస్తారు. సో అసలు అందుకే రైతుకి ఇబ్బంది రానివ్వను. నేను ఏ సపోర్ట్ ఉన్నా ఏది కావాలన్నా నేను రైతే రాజు. ఎస్. సో మీ కంపెనీ ఎన్సిడి షాల్ గ్రో వెరీ బిగ్. ఇండియాలో టాప్ ప్లేయర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ పీపుల్ లైక్ యూ ఆర్ ద రియల్ ఇన్స్పిరేషన్. దీస్ ఆర్ ద లైవ్ స్టోరీస్. నేను ఇప్పటివరకు చేసిన బర్డ్ టాక్ షోస్లో దిస్ ఈస్ ద రియల్ ఇంట్రెస్టింగ్, ఇన్స్పైరింగ్, వాట్ నాట్. రియలీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. యూ అగైన్ విత్ మచ్ మోర్ సక్సెస్. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కలుద్దాం. తప్పకుండా. మనం ఈసారి చేసే వర్షన్ దిలీప్ గారు కస్టమర్ ఓరియంటేషన్తో చేద్దాం. ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్ని కొనుక్కోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అయ్యి డెసిషన్ తీసుకుని పెడితే మనకి మంచి ROI వస్తుంది, ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పారామీటర్స్ని చెక్ చేసుకోవాలి, కంపారిజన్ ఎలా చేసుకోవాలి, చేసుకుంటే ఎక్కువ ఆదాయాన్ని మీరు మంచి ప్రోడక్ట్ కొని ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అనేది డెఫినెట్గా చేద్దాం. మనం ఈ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ స్టోరీ, పర్సనల్ స్టోరీ. సెకండ్ పార్ట్ బిజినెస్లో ఎలా డెసిషన్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చూజ్ చేసుకోవాలి రైట్ బిల్డర్ని, రైట్ ప్రాపర్టీని, ఏ ఏరియాస్లో ఏ లొకేషన్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, హైదరాబాద్ ఫ్యూచరు, ఇట్లాంటివన్నీ మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ఎ లాట్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.